గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. మనం ఈ విద్యా శాఖలో, ప్రాథమిక విద్యా శాఖలో ఎలాంటి మార్పులొచ్చాయి? వీటన్నిటిని ఏ రకంగా మనం వెల్కమ్ చేస్తున్నాము? ఏ రకంగా మనకి ఇంకొంచెం మార్పులు కావాలి? వీటన్నిటి గురించి చర్చించుకుందాం. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికలొస్తున్నాయి. ఈ ఎన్నికల టైంలో విద్యా శాఖలో జరుగుతున్న ఈ మార్పులు ఏ రకంగా ఈ ఎన్నికలని డిసైడ్ చేస్తాయి? ఏ రకంగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి? సో లెట్ అస్ నో ఆల్ ఆఫ్ దిస్ ఫ్రమ్ అవర్ వెరీ ఓన్ మినిస్టర్ బొత్స సత్యనారాయణ గారు on this special series Mata Mantri Wings of Fire. Sir, hello sir, good morning. ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్ అమ్మా. I'm so happy sir that we are doing this today. ఎస్పెషల్లీ మీరు విద్యార్థులు, టీచర్స్, పేరెంట్స్ అందరూ మీతో మాట్లాడతారంట, మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారట, మీతో చాలా విషయాలు చర్చిస్తారట. సో బిఫోర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళే ముందు మనం ముందు మాట్లాడుకుందాం సార్. మీరు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత, అంటే గతంలో మీరు ఎన్నో పోర్ట్ఫోలియోస్ హ్యాండిల్ చేశారు. విద్యాశాఖ మంత్రి అయ్యాక మీకు బాగా సంతృప్తినిచ్చిన విషయం ఏంటి సార్? ఎందుకంటే రెగ్యులర్‌గా డే టు డే లైఫ్‌లో మీరు టీచర్స్‌తో, స్టూడెంట్స్‌తో ఇలాంటి చిన్న చిన్న పిల్లలతో మీరు ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. అదొక ఎక్సైట్‌మెంట్ ఇన్ డే టు డే లైఫ్. బట్ మీకెలా అనిపిస్తుంది? వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ యూ నోటిస్డ్? నాకంటే ముందు మా గవర్నమెంటు, మా ముఖ్యమంత్రి గారి తాలూకు ఆలోచన ఏంటంటే, హ్మ్. ఏదో ఒక ఫార్మ్ చేస్తున్నప్పుడు విద్య అనేది వచ్చి ఇదేదో వెల్ఫేర్ కాదు. ఓవరాల్‌గా చూసుకున్నప్పుడు కాన్సెప్ట్ విద్య అనేది వచ్చి అసెట్. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ చేయడం అనేది ఈ రాష్ట్రానికి ఇది ఒక అసెట్. హ్మ్. ఇది ఈరోజు కాదు, రాబోయే తరం, రాబోయే ఇంకో 25, 30, 50 సంవత్సరాల వరకు కూడా ఈ రాష్ట్రానికి ఒక సంపదని సృష్టిస్తుంది అనేది ఆయన కాన్సెప్ట్. ఓకే. అలాంటి కాన్సెప్ట్, అలాంటి ఇంపార్టెంట్ అయిన ఇష్యూలో ఇన్వాల్వ్ చేసి నాకు రెస్పాన్స్ అనేది అది నాకు సాటిస్ఫాక్షన్. ఓకే. దట్ నాట్ ఓన్లీ దీంట్లో ఉన్నది ఏంటంటే, ఇప్పుడు ఇవాళ గవర్నమెంట్ అయితే 39 లక్షల మంది 39 ల్యాక్ స్టూడెంట్స్ వచ్చి ఇప్పుడు దీంట్లో ఉన్నారు. ప్రైవేట్లో అయితే ఇంకో 32,000 ఇంకా ప్రైవేట్లో ఉన్నారు. అంటే హ్మ్. ఆల్మోస్ట్ 72,000 చిల్డ్రన్స్కి వచ్చి గవర్నమెంట్ వచ్చి బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ హ్మ్. వాళ్ళ తాలూకా బాగోగులని ఎక్కడ ఏ విధంగా లేకుండా ఒక స్ట్రీమ్లైజ్ చేస్తూ, ఒక పాలసీస్ని డెవలప్ చేస్తూ, ఈ డే బై డే మారుతున్న కాలంతో పాటు వాళ్ళకి అవసరాన్ని కూడా ఆలోచన చేస్తూ, వాళ్ళ ఎలివేషన్కి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఓకే. అన్నీ కూడా ముఖ్యమంత్రి గారు స్వయాన ప్రతి 15 రోజులకు ఒకసారి అనమాట ఇవాళ రివ్యూ చేస్తూ, ఆయన స్వయంగా తెలుసుకుంటూ, ఆయన ఎవరైనా వచ్చిన సలహా సూచన కూడా అది మంచిదైతే మనతో డిస్కస్ చేసుకుంది ఇంప్లిమెంట్ చేయాలనే ఒక దీక్షతో చేస్తున్న అంశం ఇది. హ్మ్. అది ఇందులో కంటే మొత్తం ఓవరాల్ కాన్సెప్ట్ మీద యాహ్! ఐఎమ్ సాటిస్ఫైడ్. యాహ్! సార్ అయితే ఇన్నేళ్ల స్వతంత్ర భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల్లో విద్య అన్నది ఎప్పుడు అదొక ఇగ్నోర్డ్ చైల్డ్ లాగా ఉండిపోతుంది. అంటే విద్యకి అంత ఇంపార్టెన్స్, అంత ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. అసలు మీకెందుకు అనిపించింది? నాడు, నేడు అన్న ఒక పథకాన్ని తీసుకురావాలి. ప్రాథమిక విద్యలో దాన్ని ఇన్కార్పొరేట్ చేయాలి. పిల్లల భవిష్యత్తు స్టార్ట్స్ ఇన్ ద ఫౌండేషన్. దీనికోసం ఇలాంటి మార్పులు తీసుకురావాలి అన్న అసలు అసలు ఆ థాట్, ఆ ఆలోచన అసలు ఎప్పుడొచ్చింది? ఎలా వచ్చింది? గవర్నమెంట్ రాగానే ఇది ఫస్ట్ క్యాబినెట్ చేసాము. హ్మ్. ఆ క్యాబినెట్ మనకంటూ ఒక యూనిక్‌గా ఒక కార్యక్రమం చేయాలి. ఏ కార్యక్రమం చేస్తే బావుంటది? అది మనకు కాకుండా సొసైటీకి పనికి రావాలి అనే ఆలోచన వచ్చి ముందుగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. హ్మ్. దాంతో పాటు మీకు జ్ఞాపకం ఉంటది. ఆయన పాదయాత్ర చేసినప్పుడు గాని ఎన్నికల్లో ఒక మాట చెప్పారు. మా తండ్రి గారి కంటే ముందు ఆయన ఒక అడుగేస్తాడు, 2 అడుగులేస్తాడు. అమ్మ విద్యా దీవెన తెచ్చారు. ఆయన వచ్చి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అప్పుడు పెట్టారు. యాహ్! పెట్టి హైయర్ ఎడ్యుకేషన్‌కి వాటికి ఆయన డెవలప్ చేశారు. ఆయన ఆయన ఎప్పుడైతే హైయర్ ఎడ్యుకేషన్‌లో ఆ పథకాన్ని తీసుకొచ్చారో దాన్ని ఇంప్రూవ్ చేయడం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వచ్చి మర్చిపోయినాయి. దాన్ని దాని మీద కాన్సంట్రేట్ చేయలేదు. హ్మ్. ఈయనకి అది ఆలోచన చేసుకుంటూ నాట్ ఓన్లీ హైయర్ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్ కూడా ఉండాలి. యాహ్! ఫౌండేషన్ నుంచే పిల్లవాడికొచ్చి ఆ స్టూడెంట్ నుంచి మనం ఇంప్రూవ్ చేస్తే బాగా పకడ్బందీగా ఆ ఫౌండేషన్‌లోనే బాగా ఉంటే ఆటోమేటిక్‌గా హైయర్ ఎడ్యుకేషన్‌లో బాగా ఇంప్రూవ్ అవుతాడనే ఆలోచన ముఖ్యమంత్రి గారు ఫస్ట్ క్యాబినెట్‌లో మనం డిస్కస్ చేసినప్పుడు ఓకే. ఆయన అప్పటి నుంచే ఈయన ఆలోచన చేస్తూ ఏ విధమైన కార్యక్రమం పెట్టి అందులో భాగమే ఈయన ఆడున్నాడు. ఆ! స్కూల్స్ ఓకే. ఇంప్రూవ్‌మెంటు, ఓకే. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ చేయడం అవన్నీ. ఆ తదుపరి వచ్చింది ఆలోచన చేశారు. ఈ డిజిటల్ ఎడ్యుకేషను ఇవన్నీ పెరుగుతున్నాయి. ఇంకా ఈ పిల్లలకు కూడా ఇవాళ వచ్చి స్టూడెంట్స్ కూడా డిజిటల్ ఎడ్యుకేషన్‌కి వెళ్ళాలి. హ్మ్. వాళ్ళకి ఆ ఆలోచన రావాలి. రేపు గ్లోబల్ స్టూడెంట్‌గా తీర్చిదిద్దాలంటే ఇప్పటి నుంచే ఫౌండేషన్‌లోనే వాళ్ళకొచ్చి
ఆ ఆలోచనతో పాటు అవకాశాలు కూడా ఉండాలి. ఎందుకంటే అందరికీ అవకాశాలు ఉండవు. కరెక్ట్. ప్రైవేట్లో అంటే చదువుకున్న పిల్లలకి వచ్చి ఇక వాళ్ళ పేరెంట్స్ వచ్చి కొంత ఎఫర్ట్ చేయగలిగి చేస్తారు. గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు మోస్ట్ ఆఫ్ దెమ్ ఇప్పుడు వచ్చి మన సొసైటీలో యా యా పూర్ బిలో పవర్టీలో ఉన్న వాళ్ళు మధ్యతరగతి వాళ్ళే గవర్నమెంట్ స్కూల్స్ వస్తున్నారు. ఇది ఫ్రమ్ ఇండిపెండెన్స్. వెరీ ట్రూ. ఆ కార్యక్రమంలో వీళ్ళకి కూడా అవకాశాలు ఇవ్వాలంటే గవర్నమెంట్ అన్ని కూడా ఎఫర్ట్స్ చేయాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు కూడా. అందుకే ప్రతి అంశాన్ని కూడా ప్రతిదీ ఏది కూడా ఇది కాదు ఇది కూడా లేకుండా ప్రతిదాన్ని సీరియస్గా తీసుకుంటాం. మేము ఇచ్చిన ఏ కార్యక్రమం చూసుకున్నా